హాయ్ అండి, వెల్కమ్ టు మీ గోదావరి అమ్మాయి. ఎలా ఉన్నారు? ఈరోజైతే సాయి సదన్ నుంచి మేము స్టార్ట్ అయిపోయామండి. ఈరోజు మేము వెళ్ళే టెంపుల్ ఏంటంటే శనిసింగనాపూర్ వెళ్తున్నామండి. అక్కడ నుంచి మినీ ఆగ్రా తాజ్మహల్ చూసుకుంటాము. అలా నేను నెక్స్ట్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఎక్కడికి వెళ్ళామని అన్నది. అయితే మేము ఇక్కడ మార్నింగ్ 6కి అయితే స్టార్ట్ అయ్యామండి. మా బస్సు ఇంకా రాలేదు. ఈలోపు మేము టిఫిన్ చేసేసాము. టిఫిన్ కూడా చాలా తక్కువ కాస్ట్ అండి, చాలా బాగుంది. మీరు ఎవరైనా తినొచ్చు. పక్కనే మెయిన్ గేట్ పక్కన మా బస్సు వచ్చేసింది. మేమైతే ఎక్కేసాము. చూస్తున్నారు కదా, మా వాళ్ళు ఫ్రూట్స్ కూడా తీసుకున్నారు. అలా జర్నీ స్టార్ట్ అయ్యాం. వచ్చేయండి మీరు కూడా. చూస్తున్నారు కదా, ఇదంతా టెంపులేనండి. మొత్తం అంతా కూడా టెంపులే. నేను లోపలికి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. చూస్తున్నారు కదా, బయట నుంచి ఎంత బాగా కనిపిస్తుందో. ఇదంతా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారండి, ఇంకా చేస్తున్నట్టున్నారు. ఇదంతా లోపలికి వెళ్ళిన తర్వాత నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చేసామండి మనమైతే. మా బస్ అయితే ఇక్కడ పార్క్ చేసేసుకున్నాము. చాలా పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది. దిగాము. మొత్తం అంతా కూడా చాలా చాలా అంటే చాలా సైలెంట్గా పీస్ఫుల్గా అనిపించింది మాకు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పార్కింగ్ ఏరియానే. ఇక్కడ నుంచి మనం వాకబుల్ డిస్టెన్స్ అండి, నడుచుకుంటూ వెళ్ళి మనకు కావాల్సిన ఐటమ్స్ తీసుకుని అప్పుడు మనం టెంపుల్లోకి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఇదంతా టెంపుల్కి సంబంధించిందే. చూసేయండి ఒకసారి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డౌట్ వచ్చిందండి. మేము టెంపుల్కి రైట్ సైడ్ టెంపుల్ ఉంటే వీళ్ళు ఇటు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం ఏంటి? అసలు టెంపుల్ ఎటువైపు, ఎక్కడ అసలు మెయిన్ గోపురం కనిపించట్లేదు. ఇదే నా టెంపుల్ లేదంటే ఇంకెటైనా వెళ్ళాలా అని మాకు చాలా డౌట్ అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా టెంపుల్. మెయిన్ ముఖద్వారం ఇటు నుంచి అంటండి. ఇక్కడ నుంచి కింద అండర్ గ్రౌండ్ నుంచి మనం టెంపుల్లోకి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది వచ్చేసి ఆర్టీసీ ఆగటానికి ఇక్కడ పార్కింగ్ ఏరియా అండి. అలాగే సొంత వెహికల్స్ వాళ్ళకి కూడా పార్కింగ్ అనుకుంటాను. మేబీ నాకైతే కొంతవరకే తెలుసు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఇక్కడ అండర్ గ్రౌండ్లోంచి మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఆ టెంపుల్కి సంబంధించిందేనండి. అటువైపు నుంచి ఇటువైపుకి అయితే వచ్చేసామండి. చూసారు కదా,
అండర్ గ్రౌండ్లోంచి మనం ఎలా వచ్చామో, మనం కాళ్ళు కడుక్కొని ప్రత్యేకంగా కాళ్ళు కడగకుండా కింద వాటర్ కూడా ఎలా వస్తున్నాయో చూశారు కదా. అలా నడుచుకుని ప్రశాంతంగా వచ్చేసాము. అయితే స్వామివారిని దర్శించుకునే ముందు ఒకసారి మనం ఆలయ చరిత్ర కూడా తెలుసుకుందాము. శనిసింగనాపూర్ వచ్చి మహారాష్ట్రలోని షిరిడీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉందండి. పూర్వం శనిసింగనాపూర్కి వెళ్ళే దారిలో పనస్వానాకి బాగా వరదొచ్చాయంట. అప్పుడు ఆ వరదల్లో ఒక దివ్యమైన విగ్రహం కొట్టుకుని వచ్చిందంట. ఆ విగ్రహం పరిణి చెట్లో ఇరుక్కుపోగా అటుగా మేకలు కాసుకునే కాపర్లు ఆ విగ్రహాన్ని బయటకు తీద్దామని ప్రయత్నించారంట వాళ్ళ దగ్గర ఉన్న కర్రలతో. అలా ప్రయత్నం చేసేసరికి అప్పుడు ఆశ్చర్యంగా ఆ విగ్రహం నుంచి రక్తం వచ్చిందంటండి. ఇది చూసిన ఆ కాపర్లు భయపడి గ్రామంలోకి వెళ్ళి గ్రామ పెద్దలందరికీ చెప్పగా వాళ్ళందరూ కంగారుగా అక్కడికి వచ్చారంట. వాళ్ళందరూ కలిసి ఆ విగ్రహాన్ని తీసేందుకు ప్రయత్నం చేశారంట. అది విఫలం కాగా ఆ రాత్రి గ్రామంలో ఒక బాలుడికి శనీశ్వరుడు కల్లోకి వచ్చి, నేను శనిసింగనాపూర్లో వెలిశాను, నన్ను బయటకు తీసి ప్రతిష్ఠించండి అని చెప్పారంటండి. స్వామివారి దగ్గరికి అయితే చేరుకున్నామండి. వచ్చాము, చూస్తున్నారు కదా, అందరూ కూడా ఓం శనీశ్వరాయ నమః అనుకుంటూ ఆ స్వామివారికి ఆయిల్ అయితే సమర్పించామండి. ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళు స్వామివారి దగ్గర మెయిన్ విగ్రహం దగ్గరికి వెళ్ళి సమర్పించకూడదు అన్నారు. ఇంకందరూ అందుకనే ఇక్కడే ఆయిల్ పోసేసి ఇక్కడి నుంచి స్వామివారి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము. ఆ స్వామివారి దివ్య దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. చాలా ప్రశాంతంగా జరిగింది. మేము మార్నింగ్ రావడం వల్ల మాకైతే జనం చాలా తక్కువగా ఉన్నారు. చాలా పీస్ఫుల్గా ఆ స్వామివారి దర్శించుకున్నాము. అలాగే ఈరోజు హుండీ లెక్కింపులు కూడా జరిగాయి. అది కూడా చాలా భయం వేసిందండి, ఎందుకంటే సెక్యూరిటీ ఉన్నారు. తీయొచ్చా తీయకూడదా అని చాలా భయంగా తీసాను నేను. చూస్తున్నారు కదా స్వామివారు ఎంత ప్రశాంతంగా. కానీ ఎర్లీ మార్నింగ్ ఆ స్వామివారి దర్శనం ఏ గుడికి వెళ్ళినా చాలా ప్రశాంతంగా జరిగిద్దండి. అయితే ఇందాక స్టోరీ సగంలో ఆపేశాం కదా. అప్పుడు ఆ బాలుడు గ్రామ పెద్దలందరినీ సంప్రదించి గ్రామ పెద్దలందరి సహాయంతో ఎడ్లబండి కట్టుకుని ఎక్కడైతే చెట్టులో వెలిసారో అక్కడికి వెళ్ళారంటండి. వెళ్ళి ప్రయత్నిస్తే అప్పటికీ రాలేదంట. ఆ రోజు నైట్ మళ్ళీ బాలుడు కల్లోకి ఆ శనీశ్వరులు కనిపించి, మేనమామ వరుస అయ్యే వాళ్ళని తీసుకుని వెళ్తే నేను వస్తాను, నన్ను తీయడానికి నీకు అవకాశం కుదిరిద్దానని చెప్పి వరమిచ్చారంటండి. అప్పుడు ఆయనకి మేనమామ వరుస అయ్యే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని స్థల పురాణం, నాకు తెలిసిన స్థల పురాణం మీతో షేర్ చేసుకున్నానండి. అలాగే మీకు తెలిసిన ఏదన్నా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే చూస్తున్నారు కదా, ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు అయితే ఉన్నారు. అలాగే ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ కూడా చాలా కనిపించాయండి. మేబీ వీటన్నిటికి కూడా ఏదో చరిత్ర ఉండే ఉంటుంది, నాకు అయితే పూర్తిగా తెలియదు. అలాగే ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ ఇంకో టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మమ్మల్ని త్వరగా వచ్చేమనేసరికి వచ్చేసామండి. ఇక్కడ చూస్తే చిన్న శివాలయం, నందీశ్వర్లు, ఎంత బాగా అనిపించిందో. మన చేతులతో మనం అభిషేకం చేసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉందండి. కాకపోతే మాకు అదృష్టం లేదు, ఎందుకంటే టైం అయిపోతుంది రమ్మనేసరికి ఇంకా మేము వెంటనే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అని అయితే నేను అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ నుంచి బయటకు వచ్చేటప్పుడు మనకి మామూలుగా ట్యాప్స్ ఉంటాయి కాళ్ళు కడుక్కోవడానికి, కానీ ఇక్కడ ట్యాప్ కాకుండా చాలా బాగా ఇక్కడ చిన్న పైపులు అయితే పెట్టారండి. అది బాగా అనిపించింది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కన్స్ట్రక్షన్లోనే ఉంది గుడి. ఫ్రంట్ ఇటు లెఫ్ట్ సైడ్ కూడా. ఇటు నుంచి మనం బయటకు వెళ్తే ఇందాక బస్ పార్క్ చేసాం కదా, అక్కడికైతే వెళ్తామండి. ఇటువైపుగా వెళితే ఇంకా నేను అలా ముందుకెళ్ళి తీయడానికి అవ్వలేదండి, చాలా లేట్ అయిపోయింది మాకు అప్పటికే. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఇంకా మన బస్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై